గడిపాడడం చాలా సంతోషంగా ఉందన్నారు నిరంజన్ తల్లిదండ్రులు. నిరంజన్ కు వెంకటేశ్వర స్వామి తీర్థ ప్రసాదాలు స్వయంగా ఇచ్చారని, దుర్గమ్మ వెండి విగ్రహంతో పాటు అక్షతలు చల్లి ఆశీర్వదించారని తెలిపారు. ఇల్లు కట్టించడంతో పాటు ఉపాధి కోసం క్యాంటీన్ ఏర్పాటుకు పవన్ హామీ ఇచ్చినట్టుగా ఐ న్యూస్ తో చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. కళ్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ ను కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ వచ్చి స్వయంగా తన స్వహస్తాలతో అతనికి ఆటోగ్రాఫ్ ఇవ్వడమే కాకుండా తనతో 35 నిమిషాల పాటు ఏకాంతంగా గడిపాడు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు అతనితో ఏం మాట్లాడాడు, అతను ఎలా తన ఆరోగ్య పరిస్థితి కానీ తన కుటుంబ పరిస్థితి ఏమేమి అడిగి తెలుసుకున్నాడో వారి తల్లిదండ్రులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు మన దగ్గర ఉన్నారు. చెప్పండి అమ్మా, సార్ ఏం మాట్లాడాడు మీతో, మీకు ఏమనిపించింది మీ దగ్గరికి రావడం? మా దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన మా బాబుతో మాట్లాడడం ఇంకా చాలా సంతోషకరంగా ఉంది. బాబు గురించి కండిషన్ ఎట్లుంది, ఏంది సిచ్యువేషన్ అని మాట్లాడారు. ఒక 2-3 డేస్లో మళ్ళీ మాట్లాడదాము అన్నారు. బాబుకు మళ్ళీ మనం కూర్చొని ఒక మూవీ చూద్దామనేసి భరోసా ఇచ్చాడు. దేవుడి ప్రసాదాలు తీసుకొచ్చాడు. దేవుడిని సాక్షాత్తు తిరుపతి స్వామి అమ్మవారి ప్రతిమ తీసుకొచ్చి పూజ చేయించి ఇవ్వడం జరిగింది. స్వయంగా అందించాడు సార్. అక్షింతలేసాడు, అలానే కండువ కూడా కప్పారు. ఆయన కట్టించిన స్వామివారిది కాళ్ళ తీసుకొచ్చి కప్పారు. ఆ బుక్ జనసేన పార్టీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందండి. అందులో మాకు సారు ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఫోటో మీద ఆటో చేశారు సార్. మీరు 10 సంవత్సరాలుగా బాబు ఆరోగ్యాన్ని స్వయంగా ఒక తల్లిగా మోస్తున్నారు, కానీ ఈరోజు ఆ కష్టానికి ఏమన్నా ఫలితం అనిపించిందమ్మా? బాబు కళ్ళల్లో సంతోషం చూడడమే మాకు అదే సంతోషం, అదే బలం మాకు. స్వయంగా పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న స్వామి భక్తుడు. మీ బాబు కూడా అటు అంజన్న స్వామి కానీ పవన్ కళ్యాణ్ ఒకే విధంగా చూస్తుంటాడు. ఈరోజు మీకు ఎంత బలం అనిపిస్తుంది? ఆయన మాకు బాబు అడిగిన కోరిక మేరకు అన్ని విధాలుగా నేను చేస్తాము అనేసి హామీ ఇవ్వడం జరిగింది. సాక్షాత్తు ఆయన రావడం వల్ల కూడా మాకు అదొక సంతోషంగా ఉన్నది. బాబు కూడా అదొక బలంగా ఉన్నది. ఆ బలం ఇంకా ఉండాలని చూస్తున్నాం. మిమ్మల్ని తల్లిదండ్రులుగా మిమ్మల్ని ఏం అడిగాడు, మీకు ఎలాంటి భరోసా ఇచ్చాడమ్మా? అంటే మేమేం వర్క్ చేస్తాము, ఎట్లా సఫర్ అయినాము ఇవన్నీ అడిగారు. చెప్పడం వల్ల మాకు ఇల్లు లేదనే ఉద్దేశం మీద మేము ఇల్లు కట్టేయడము జరుగుతుంది అనే హామీ చెప్పడం జరిగింది. వర్క్ పరంగా మా కాళ్ళ మీద మేము నిలబడడానికి కూడా చూడడం జరిగింది. ఏం హామీ ఇచ్చాడమ్మా పనికి సంబంధించి? క్యాంటీన్ పెట్టిస్తామనేసి అన్నారు సార్. అది మనం చూస్తున్నాము. నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకోవడమే కాకుండా 35 నిమిషాల పాటు తనతోనే ఏకాంతంగా గడిపాడు. తనతో మాట్లాడించుకోవడము, సినిమా డైలాగులు చెప్పించుకోవడంతో పాటు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడని స్వయంగా తల్లి చెప్తుంది. అదేవిధంగా మనం చూస్తున్నాము స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానము ఆ లడ్డు ప్రసాదాలు, ఆ కండువ స్వయంగా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి తల మీద అక్షింతలు వేసి అమ్మవారి ప్రతిమను అందించి దుర్గమ్మ తల్లి ఆశీస్సులు నీకు ఉండాలని చెప్పేసి స్వయంగా నిరంజన్ కు పవన్ కళ్యాణ్ పంచకంటులో వచ్చి ఆ అమ్మవారి ఆశీర్వాదాలు, ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాలు స్వయంగా వెంకటేశ్వర స్వామి అందించడం అయితే ఆనందంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. వారి తండ్రి రాము కూడా మనతో ఉన్నారు. వారు ఇన్ని రోజులు అతనితో ఒక ఆరోగ్య పరిస్థితి విషయంలో హాస్పిటల్ అన్ని తిరిగాడు, కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ రావడం ఎలా చూస్తున్నారో వారి మాటలో విందాం. సార్ చెప్పండి, ఇన్నేళ్ళ కళ బాబు యొక్క కోరిక నెరవేరింది అనుకుంటున్నారా? ఎలా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ మీ ఇంటికి రావడాన్ని? చాలా సంతోషంగా ఉంది సార్, నాకు చాలా సంతోషంగా ఉంది. బాబు కూడా చాలా సంతోషపడ్డాడు. అందరికీ మాకు చాలా సంతోషంగానే అనిపిస్తుంది. ఏం మాట్లాడాడు? చాలాసేపు 35 నిమిషాల పాటు గడిపాడు కదా, ఎక్కువసేపు బాబుతో ఆడుకున్నట్టు అనిపిస్తుంది. ఏమేమి మాట్లాడాడు? ఎక్కువ బాబును ఎలా ధైర్యం చెప్పాడు బాబుకి? ఎక్కువసేపు బాబుతోనే మాట్లాడాడు. బాబుతోనే ఉండి బాబు ప్రాబ్లమ్స్ అన్ని కనుక్కున్నాడు. నీకు ఏం కావాలి, నీకు ఎట్లా కావాలి అని చెప్పి బాబు ప్రాబ్లమ్స్ కనుక్కున్నాడు. బాబు కోరికలు కూడా ఏమి ఇవ్వాలంటే చెప్పిండు. బాబు కోరికలు కూడా నేను ఇమ్మీడియట్లీగా నీకు పంపిస్తాను, నేను కుక్క పిల్లని పంపిస్తా, మీరు అనుకున్నట్టుగా మీ మమ్మీకి జాబును నేను ఇల్లు కూడా చేపిస్తాను నేను అని చెప్పి హామీ ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు బాబుకు? బాబు కోసం ఏం తీసుకొచ్చాడు, ఏమేమి అందించాడు? బాబు గురించి తిరుపతి నుంచి లడ్డు తెప్పించాడు, అది వెంకటేశ్వర స్వామి అది తెప్పించి ఇచ్చాడు. అమ్మవారి ఆశీర్వాద వెండి విగ్రహం తెచ్చి ఇచ్చాడు. అక్షంతలు మన అదే
అక్షంతలు ఇచ్చాడు, అవన్నీ ఇచ్చాడు సార్. స్వయంగా అక్కంచెలు తెప్పించి స్వయంగా ఆయన చేతులతోనే అక్షంతలు వేసిండు. అంటే ప్రత్యేక పూజ కూడా చేయించినట్టు. ప్రత్యేకంగా మమ్మల్ని తీసుకెళ్లి ఆయనతో పాటు భద్రకాళి గుళ్ళో కూర్చోబెట్టి పూజ చేయించి మాకు ఇచ్చాడు. అంటే మీకు ఇంకేం భరోసా ఇచ్చాడే బాబు ఆరోగ్యం విషయంలో కానీ? మీకు ఎలాంటి భరోసా మనోధైర్యాన్ని కల్పించాడు? మీతో బాబుకి భరోసా అంటే బాబుకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మేము ఉన్నాము, మీకు అండదండగా మేము ఉంటాము. ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య వచ్చినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము మీకు ఇమీడియట్లీ మేము స్పందించి మేము చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చాడు. అంటే తర్వాత కూడా మాట్లాడతానన్నాడు కదా, ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మీ కుటుంబ పరిస్థితి కూడా, మీ కష్టాన్ని కూడా తెలుసుకున్నట్టున్నాడు కదా, ఏమేమి అడిగాడు? అంటే మీరేం పని చేస్తారు? మీరు ఏం పని చేస్తారంటే నేను చెప్పాను, నేను ప్లంబింగ్ పని చేస్తా అని చెప్పాను. నా గురించి చూశాడు, ఇల్లంతా చూసిండు. చూసినాక నేను ఆడికి వెళ్ళాక ఇవాళ నాకు కొంచెం బిజీ ఉంది, నేను మాట్లాడిన టైంలో లేను. నేను ప్రత్యేకంగా నాకు ఇవాళ వేరే ప్రోగ్రామ్ ఉంటే అది క్యాన్సిల్ చేసుకొని మీ దగ్గర బాబు గురించే వచ్చాను. నేను భద్రకాళి గుడికి వెళ్ళేది ఉంది, అది అయిపోయినాక నేను వెళ్ళాక నేను 2-3 డేస్ తర్వాత నేను మళ్ళీ రీకాల్ చేపిస్తాను, మీకు మీరు ఏం కావాలని నేను చేపిస్తా అని చెప్పి మా హామీ ఇచ్చాడు. అదేవిధంగా అంటే మీ రెంట్ ఓనర్ కూడా, అంటే మీ కిరాయి ఉండే ఇంటి ఓనర్ను కూడా పిలిచాడు, వారితో ఏం మాట్లాడాడని? రెంట్ ఓనర్తో కూడా పిలిచి వాళ్ళతో కూడా ఫోటో దిగారు. ఎందుకు అంటే మమ్మల్ని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లెక్క చూసుకుంటారని చెప్పేసరికి అతను కూడా సంతోషం అనిపించి వాళ్ళని ఇమీడియట్లీ పిలవండి అని చెప్పి పిలిపించి వాళ్ళతో ఫోటో దిగాడు. వారితో ఏం చెప్పంటే సార్ డైరెక్ట్ సారే బయటకు వెళ్ళి మాట్లాడాడు. ఓవరాల్ గా మీరు మీ ఉపాధికి సంబంధించి కూడా ఏదో హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది, ఏమి ఇచ్చాడా? ఉపాధిగా అంటే మా మిసెస్ క్యాంటీన్లో చేస్తారు, నేను క్యాంటీన్ పెట్టిస్తారు, నేను మీకు ఇల్లు కూడా ఏర్పాటు చేపిస్తా అని చెప్పాడు. అంటే బాబు ఆరోగ్యానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ ఎవరైనా డాక్టర్స్తో మాట్లాడే ప్రయత్నం చేశారు? ఆరోగ్యానికి సంబంధించింది ఎటువంటిది ఏది ఉన్నా కానీ మాకు ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దానికి ఏది ఉన్నా మేము చర్య తీసుకుంటాం, మేము మాట్లాడతాం, మేము చేస్తామని చెప్పాడు. అది మనం చూస్తున్నాం కదా, నిరంజన్ యొక్క ఆరోగ్య పరిస్థితి, వారి కుటుంబ స్థితిగతులు, పరిస్థితులు, వారి యొక్క పోషణ అన్నిటికీ నేనున్నాను, భరోసా ఇస్తున్నాను. నిరంజన్ ఆరోగ్యానికి సంబంధించి కూడా పూర్తిగా భరోసా ఇస్తాను. ఇప్పుడు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా అన్ని మానుకొని నిరంజన్ కోసం వచ్చాను. తర్వాత మళ్ళీ 2-3 రోజులలో మీకు స్వయంగా కాల్ చేసి మీ ఇంటికి, సొంత ఇంటి కోసం కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఉపాధి కోసం క్యాంటీన్ విషయంలో కావచ్చు, పూర్తిగా నేను సహాయ సహకారాలు అందించి మీకు అన్ని ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా నిరంజన్ అడిగిన ఆ కుక్క పిల్లను కూడా నేను 2-3 రోజులలో మీకు పంపిస్తాను. నిరంజన్ యొక్క చివరి కోరికలు అన్ని కూడా తీర్చే బాధ్యత నాది అని ఒక భరోసా, మనోధైర్యం, ఒక సంకల్పాన్ని, అమ్మవారి సంకల్పాన్ని కూడా అందించి ఆ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి వెనుదిరిగి అనంతరం భద్రకాళి అమ్మవారి దేవస్థానానికి కూడా తీసుకెళ్లి స్వయంగా నిరంజన్ తల్లిదండ్రులను కూర్చోబెట్టి అక్కడ అర్చన, అభిషేకాలు, పూజలు, ప్రత్యేక పూజలు చేపించి నిరంజన్ ఆరోగ్యం కోసం అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఆ విషయం అయితే మనకు తెలుస్తుంది. ఇది నిరంజన్ తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ రాకను వారి యొక్క మాటల్లో ఆనందం వ్యక్తం చేస్తున్న విధానం. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్. తన ఆరోగ్యంపై పవన్ ఆరా తీశారని నిరంజన్ తెలిపాడు. తనతో సినిమా డైలాగులు చెప్పించారని, అత్తారింటికి దారిది సినిమాలోని డైలాగ్ చెప్పానన్నాడు. జనసేన బుక్ ను అందించి అందులో దుర్గమ్మ ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉండాలని రాసి సంతకం పెట్టారని తెలిపాడు. చాలా హ్యాపీగా ఉంది. నాతో నా కోరికలు తీర్చుతా అని చెప్పాడు. నాతో ఇంకా చాలా మాట్లాడాడు. చెప్పావా నీకు ఏమేమి ఇష్టాలు ఉన్నాయో? చికెన్ పులావ్ అట్లా చెప్పా. పవన్ కళ్యాణ్ కి సినిమా డైలాగ్ చెప్పావా? చెప్పా. ఏం సినిమా డైలాగ్ చెప్పావు? ఏం డైలాగ్ చెప్పావు? చెప్పు. అత్తారింటికి దారేది. ఏం డైలాగ్ చెప్పావు? నాకు చెప్పు. అంతే. చెప్పు నిరంజన్, ఒక మాట. డైలాగ్ చెప్పలేను. ఏం డైలాగ్ చెప్పావు పవన్ కళ్యాణ్ గారికి? అత్తారింటికి దారే డైలాగ్. ఇంకేమేమి చెప్పావు? నీకు చికెన్ పులావ్ ఇష్టం అని చెప్పావా? చెప్పా. ఇంకేం చెప్పావు? ఏమేమి ఇష్టం అని చెప్పావు? బుక్ లో సిగ్నేచర్ చేశాడా? చేశాడు. దుర్గమ్మాత నీతో చల్లగా చూడాలని రాశాడు, చూసావా? ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చినట్టున్నాడు, ఫోటో ఇచ్చాడు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. హనుమకొండకు చెందిన నిరంజన్ 10 ఏళ్లుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. హనుమాన్ నగర్ లో అతడి ఇంటికి వెళ్లి పవన్ పరామర్శించారు. విషయం తెలుసుకున్న పవన్ అభిమాని, నిర్మాత బండ్ల గణేష్ నిరంజన్ వైద్య ఖర్చులకు 5 లక్షల రూపాయల సహాయం ప్రకటించారు.